స్కాలర్షిప్లు ఎవడు బంద్ చేసిండు, బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చదువుకోకుండా పిల్లగాలను ఎవడు చేసిండు, విద్యా వ్యవస్థను నాశనం ఎవడు చేసిండు, ఉద్యోగాలు ఎవడియలేదు 10 ఏళ్ల నుంచి. 2014 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఇచ్చినావు ఉద్యోగాలు. ఎన్ఆర్ఐలని ఇంకింత వలసలను పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వలసలు పెంచిండా లేదా కేసీఆర్? వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి ఇప్పిందే ఇప్పి వేసుకున్నదే వేసుకొని గంటన్నర సోది. దానికి మళ్ళా ఆయన తిట్టుడు, ఈయన తిట్టుడు. మా అయ్య 72 ఏళ్ళు ఉన్నాయి, రేపు మా వీక్తాడని కొడుకు ఎప్పుడు. తెలంగాణ సమాజంలో పని చేయండిరా నాయన అంటే ఈయనని ముఖ్యమంత్రి చేసిండ్రు, ఆయననేమో లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిండ్రు. లీడర్ ఆఫ్ అపోజిషన్ 2 ఏళ్ల తర్వాత వస్తాడా అండి ప్రెస్ మీట్ పెట్టడానికి? 2 సంవత్సరాలు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా? ఏమంటారు అపోజిషన్ లీడర్ అన్నా? ప్రతిపక్ష నాయకుడు 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకొని వస్తాడా? రేపో మాపో నోటీసులు వస్తాయేమో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులను, కాళేశ్వరం కేసులను, ఇంకేది అదేంది ఈ కారు కేసులను వస్తాయేమో కొడుకు ఈయనకి. ఆ భయానికి వచ్చింది ఈయన రాజకీయం చేయనీకి బయటికి. 2 ఏళ్ల నుంచి ఈయన అపోజిషన్ లీడరు ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఉంటాడా?